చూసావా నా మనవరాలి పట్టుదల? నిన్ను ఓడించడానికే బరిలోకి దిగింది. కబడ్డీ ఆడడానికి వస్తే కాళ్ళు ఇరిగిపోతాయి. ఏయ్, కొండమూలికలు అమ్ముకునేదానా, నీ కాళ్ళు విరక్కొడతాను, జాగ్రత్త. పరీక్షలు అయ్యాక అటానే మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అమ్మగారు. పరీక్షలు అయ్యాక మీరు ఫెయిల్ అవుతారే, అప్పుడు ఆటోమేటిక్గా మీ కాళ్ళు చచ్చుపడతాయి. కొండమోహందాన, మనం కట్టపడి చదువుతున్నాం అమ్మగారు. దేవునితోడు పాస్ అవుతాం, బాగా రాస్తున్నాం కూడా. మీరు ఒక ప్రశ్నకు సమాధానం రాసేలోపు నందిక ఒక పేపర్ పూర్తి చేస్తుంది. ఇప్పుడు చేతి కళ అయ్యింది కాబట్టి ఇంకొకరి హెల్ప్ తీసుకుంటుంది. లేదంటే దాని స్పీడ్కి మీరు కొట్టుకుపోతారు. అమ్మడ్లానే నాను రాయాలని ప్రయత్నిస్తానమ్మగారు. నీ బోడి ప్రయత్నాలు ఎవరికి కావాలి? నందిక పక్కన ఒక తెలివైన స్టూడెంట్ని కూర్చోబెట్టి ఎగ్జామ్ రాయించమని ప్రిన్సిపల్కి చెప్పాం. ఆ తెలివైన స్టూడెంట్ భూమి ఒక్కతే అని గుర్తించి సెలెక్ట్ చేశారు ప్రిన్సిపల్ గారు. వాట్? భూమి నందిక ఎగ్జామ్ రాస్తుందా? గోవింద గోవింద, అది రాస్తే ఖచ్చితంగా డాండీ ఫెయిల్ అయిపోతుందా ఆంటీ? ఫెయిల్ అవ్వాలనే రాస్తుంది. మీరు నోర్లు మూసుకొని చూస్తా ఉండండి. అత్త, కొత్తగా ఏంటిది? ఇది రాయడం ఏంటి? ప్రిన్సిపల్ గారు ఎక్కడ? ఇందాకే లూజ్ మోషన్స్ అని అలా విహారయాత్రకు వెళ్లారులే. మరి ఇన్ఛార్జిగా ఎవరుంటారు? నేనే ఉంటాను. ఏంటో చెప్పండి. ఏం చెప్పాలి బాబు? నందిక పరీక్ష భూమి రాస్తుందటగా? అవును. వద్దు బాబు, దానికేమొచ్చు? నందిక ఎగ్జామ్ నువ్వు రాయొచ్చు కదా. నేను రాయడానికి రూల్స్ ఒప్పుకోవా ఆంటీ? అయినా భూమి రాసినా భగవంతుడే రాసినా అక్కడ నందిక ఏం చెప్తే అదే రాయాలి. పక్కన కూర్చొని చెప్పింది రాయడం వరకే వాళ్ళ పని. ఇష్టం వచ్చింది రాస్తారు అనుకోకండి. ఆ ఆలోచన చేయకండి ప్లీజ్. నందిక పెన్ను ఇప్పుడు మా భూమి చేతిలో ఉంటుంది. సరిగ్గా రాయట్లేదని ఇదిలిస్తే ఇంకు కాగితాల మీద పడతాదో ఇంకెక్కడైనా పడతాదో చూడాలా. కొండమ్మా, నువ్వెళ్ళు. సుబ్బు, వెళ్ళని తీసుకెళ్ళు. ఓకే సార్. రండి కొండమ్మా. బాగా రాయవే భూమి, నీకు కూడా ఫలితం ఉంటుంది. భూమి, ఎగ్జామ్ అయిపోయింది కదా భూమి, ఇంకా ఇక్కడ కూర్చున్నావే? నందిక పరీక్ష కూడా నానే రాయాలని పెద్ద మాస్టర్ గారు చెప్పినారు కదా సార్. ఈ ఎగ్జామ్ రాసిన వెంటనే 1 అవర్ కూడా రెస్ట్ లేకుండా ఎలా రాస్తావు? వెళ్ళి ఏదైనా తినేసిరా. వద్దు సార్, అలుపు వచ్చినప్పుడు ఏదైనా తింటే నిద్ర వస్తుంది. నందిక పరీక్ష రాసినాకే బయటికి పోతాను. అది కాదు భూమి. ఎక్స్క్యూజ్ మీ సార్. భూమి రాయడానికి రెడీగా ఉన్నప్పుడు మీ సర్వీస్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఒకసారి ఎగ్జామ్ మొదలైందంటే 2 అవర్స్ వరకు బయటకు పంపడం కుదరదు. ఆకలి అంటే కుదరదు. నానేం తినను సార్. పరీక్ష అయ్యేదాకా పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టను. నీ ఇష్టం భూమి. మేడం,
క్వశ్చన్ పేపర్ ఏది ఇస్తున్నారు? ఇందాక క్వశ్చన్ పేపర్ D2 ఇచ్చాను సార్, ఇప్పుడు B1 ఇద్దాం. ఓకే మేడం, క్యారీ ఆన్. ఇదిగోమ్మా. భూమి, నందిక కూర్చో. నా పేపర్ మీద మీ ఆటోగ్రాఫ్ ఏంటి సార్? ఇది నీ పేపర్ కాదు, ఎగ్జామ్ పేపర్. అది ఆటోగ్రాఫ్ కూడా కాదు, నా సంతకం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? డిస్క్రైబ్ ద కన్స్ట్రక్షన్ అండ్ ఎలాబరేట్. నువ్వు చదివేలోపు తెల్లారిపోతుంది. ఇంకెప్పుడు రాస్తావు? పేపర్ చూపించు నాకు. చదవడం నిదానంగా చదువుతాను కానీ రాయడం స్పీడ్గా రాస్తానమ్మడు. సర్లే రాయ్. వర్కింగ్ ఆఫ్ సాలిమల్ ఎలక్ట్రాడ్ గురించి రాయ్. రాస్తాను. నేను చెప్తే నువ్వు రాయాలి, సొంత పద్యం వద్దు. అట్టాకే అమ్మడు, బేగి చెప్పు. ఓకే, రైట్ డౌన్. ద అట్మాస్ఫియర్ హ్యాస్ 3 layers. 3 కాదమ్మడు, 4. నేను చెప్పింది రాయాలి. కానీ 4ది రాయకపోతే మార్కులు తగ్గుతాయి. ఏంటి డిస్కషన్? సలహా ఇస్తుంది సార్. భూమి, తను ఏం చెప్తే అదే రాయాలి. సరే సార్. ద అట్మాస్ఫియర్ హ్యాస్ 3 layers. And the thermosphere the top layer where the air is not but very thin. చూసినావా, 4ది కూడా ఉన్నది. నెక్స్ట్ క్వశ్చన్. సార్ మీరు ఇది చూస్తూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. యా, వెళ్ళండి. ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్ గురించి రాయాలా? ఇది చాలా ఈజీ అమ్మడు. నాకు అది రాదు, వదిలే. నేను రాసెత్తాలి, నాకు బాగా వచ్చు. నేను ఫెయిల్ అవ్వాలని ఇష్టం వచ్చింది రాస్తున్నావా ఏంటి? అమ్మడు, నాను గెలవాలని కోరుకుంటాను కానీ అవతలోళ్ళు ఓడిపోవాలని ఎప్పుడూ అనుకోను. నువ్వు గెలవడం అంటే నేను ఓడిపోవడమే కదా. తప్పమ్మడు, నాను ఫెయిల్ అయితే నాకొక్క అవకాశం పోతాది. నువ్వు ఫెయిల్ అయితే ఆకాశమంత ఎత్తున్న మీ నాన్నమ్మ గారి పరువు పోతాది. నువ్వు రాస్తే పాస్ అయిపోతానా? ఫెయిల్ అయితే కావు. టైం అవుతుంది, త్వరగా రాయండి. అట్టాగే సార్. చెప్పమ్మడు, తప్పు చెప్పినా రాకపోయినా నేను చూసుకుంటాను. ఓకే, టైమ్స్ అప్.
వెరీ గుడ్ భూమి. రాయడమే సహాయం, తనకు రాకపోయినా నువ్వు రాసివ్వడం సహకారం. నీలాంటి వాళ్ళు ఉండబట్టే ఇంకా వర్షాలు కురుస్తున్నాయి. వానాకాలం వర్షాలు కురవకపోతే నిప్పులు కురుస్తాయా సార్? అవి నీ కళ్ళలో ఎప్పుడు కురుస్తూనే ఉంటాయిగా. ఎక్స్క్యూజ్ మీ, సైడ్ నుంచి వెళ్ళు. నేను మీతోటి మాట్లాడడానికి వచ్చానంటీ. ఏంటి? ఎగ్జామ్ నందికైతే మీరు టెన్షన్ పడుతున్నారంటీ? దగ్గరికి రా చెప్తాను. టెల్ మీ. నిన్ను కొడితే మీ అమ్మని తలుచుకురావేంట్రా? చెప్తారనుకుంటే చెంప పగలు కొట్టారేంటి? దెబ్బకు మా అమ్మ గుర్తొచ్చింది కదా. ఇక్కడ కూడా అంతే. పరీక్ష నందికకైనా ఎలా మేనేజ్ చేస్తుందో అని బయట మాకు పరీక్షగానే ఉంటుంది. మా బాధ దాని బాధ కదా, దాని బాధ మా బాధ కదా. ఎవరు బాధనో కానీ నన్ను అయితే బాధకండి. అదిగో మీ బేబీ వస్తుంది చూడండి. నంది, ఎగ్జామ్ ఎలా రాసావు? రాసింది మా భూమే. షటప్. బేబీ బ్రెయిన్ కి పని పెడితే నీ ఫ్రెండ్ చెయ్యికి పని పెట్టింది. నందిక చెప్పేదే కదా తను రాసింది. అన్ని ప్రశ్నలకి సమాధానాలు బాగానే వచ్చాయి కదమ్మా. బానే రాయించాను గ్రాని, కానీ కొన్ని క్వశ్చన్స్కి నేను చెప్పినవి రాయకుండా ఇదే సొంతంగా రాసేసింది. ఏ భూమి, నా మనవరాలు ఫెయిల్ అవ్వాలనే అలా రాసావు కదా. నిన్ను ఆగండి ఆగండి. షేక్ హ్యాండ్ ఇవ్వాల్సింది పోయి చేయి చేసుకోవాలనుకుంటున్నారు. ఇది ఇష్టం వచ్చినట్టు రాసిందంట విరాట్ బాబు. పొంతన లేని పిచ్చి సమాధానాలు రాస్తే నష్టపోయేది నందికే కదా. టాప్ ర్యాంకర్ అవ్వకూడదని అలా రాసుంటుంది. మీరు చిరాకు పడడం అయిపోతే నేను మాట్లాడతాను. వీళ్ళకెంత చెప్పినా అర్థం కాదు. వదిలే అన్నయ్య. అసలు ఏం చెప్పారని చెప్పకుండా వెళ్ళిపోతే మాత్రం ఊరుకోను. సమాధానాలు ఎలా రాసిందో మీకు సమాధానం చెప్పాలి, అంతేగా. చూడండి, నందికి రాయలేకపోతున్నందువల్ల ఎగ్జామ్ రాయడానికి భూమి ఒప్పుకుంది. సబ్స్టిట్యూట్గా రాయడానికి ఒప్పుకున్న వాళ్ళు ఎలాంటి ఐడియాలు ఇవ్వకూడదు. కానీ నందిక ఫెయిల్ అవ్వకూడదని, మీ పరువు పోకూడదని తను చదువుకున్న ఆన్సర్స్ కాబట్టి ప్రతిఫలం ఆశించకుండా మంచి ఫలితాలే రావాలని రాసింది. అంత బాగా చదివిందా భూమి? రాత్రి నిద్రపోయేటోళ్ళం కాదమ్మగారు. రేపు నందిక పాస్ అయిందంటే నో డౌట్ ఆ క్రెడిట్ మొత్తం భూలక్ష్మిదే. చెయ్యెత్తడం చాలా సులువమ్మగారు, కానీ తలెత్తుకొని బతకడమే చాలా కష్టం. అది మీకు తెలిసే ఉంటుంది. ఈ వారం రోజులు ఎక్కువ చదివినాను కదా, చెప్పాలనిపించింది అంతే. ఈ ఒక్క మాట అర్థమైతే సాల్లే, మనుషులు మారిపోతారు. మనకెందుకే, పోదాంపా. హనీ, లెట్స్ మూవ్. ఈ భూమి మాట్లాడినా మార్కులు పడినట్టే ఉంటాయే. మంచోళ్ళు అంతేనండి, తప్పులు రాయమన్నా తప్పనిసరిగా పాస్ అయ్యేలా రాస్తారు. రేయ్, పోతావో తగలాలా? అంత దాకెందుకులేమ్మా, పోతాను. ఎదవా. ఎవడేయుడు చాలా ఓవర్ చేస్తున్నాడు. తారాదేవి కూతురు అనన్యకి థిక్ ఫ్రెండ్. తిక్క ఫ్రెండో తిక్క ఫ్రెండో
వీడు మన చేతికి దొరికితే మాత్రం నలిగిపోతాడు. ఖచ్చితంగా వీణ్ణి అడ్డం పెట్టుకొని ఆట ఆడుకునే రోజు వస్తుందత్తా. మరే పరీక్షలు బాగా రాసి కాలేజ్ టాపర్ అయిన వాళ్ల పేరు 2 రోజుల దాకా వినిపించేది. కానీ పరీక్షలు పూర్తవ్వకుండానే అందరూ భూలక్ష్మి గురించి గొప్పగా మాట్లాడుకుంటున్నారండి. నందిక తనని శత్రువులా చూసినా, కష్టపెట్టినా ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవాలని రక్తమిచ్చి ప్రాణాన్ని నిలబెట్టింది. ఆ కృతజ్ఞత ఈ ఇంటి మనవరాలు నందికకుందో లేదో గాని ఏ ఇంటి బిడ్డో అయినా భూమి మాత్రం మళ్ళీ నందికకు సహాయం చేసింది. ఏం చేసిందనేగా, నందికకు ఓ చేతికి అద్దం ముక్కలు గుచ్చుకుని మరో చెయ్యి బెణికి పరీక్ష రాయలేని పరిస్థితిలో ఉంటే భూమినే పరీక్ష రాసిందట. భూమి రాసిందని గొప్పగా చెప్తున్నావక్క. అది గొప్పగా రాసిందో తప్పుగా రాసిందో ఎవరికి తెలుసక్క? పక్కన నందిక ఉంది కదా, ఇదేం చెప్తే అదే రాస్తుంది గాని తనేదో ఊహించుకుని రాయదు కదా శేషమ్మా. నందిక నొప్పితో కళ్ళు మూసుకున్నప్పుడు ఆ భూమికి తోచింది రాసుంటే? ముందు మీరు తోచింది మాట్లాడటం మానేయండి. చేతికి కట్లు కట్టుకొని రాయలేక చదువుతున్న నందికకు హెల్ప్ చేసిన భూమిని అంటారా? మంచి వాళ్ళని, మంచితనాన్ని మీరు గుర్తించరనుకుంటా. అది మంచి పిల్లో ముంచే పిల్లో మార్కుల్లో తేడా వస్తే పరిస్థితి దారుణంగా ఉంటుందని హెచ్చరించాంలే. 4 రౌడీలను వెంటేసుకుని వెళ్ళకపోయారా? బుద్ధి లేకపోతే సరే. సాటి ఆడపిల్లకు సాయం చేయాలన్న మానవత్వంతో ముందుకొచ్చిన మనిషిని బెదిరించి ఏం చేస్తారు? భయపడితే మీకు ఒరిగేదేమైనా ఉందా? అది సరిగ్గా రాయకపోతే నేను కాలేజ్ టాపర్ అయ్యే అవకాశాన్ని కోల్పోతాను కదా నాన్నమ్మ. అసలు పరీక్ష రాసే అవకాశమే లేదని డాక్టర్ అంటే నెత్తి నోరు బాదుకున్నాం. అలాంటప్పుడు భూమి నువ్వు ఏం చెప్తే అది రాయడానికి ఒప్పుకుంది. నువ్వు సరిగ్గా చదవనప్పుడు భూలక్ష్మి కాదు, సాక్షాత్తు సరస్వతీదేవే వచ్చినా నువ్వు ఏం చెప్పలేనప్పుడు ఏం రాస్తుంది? నందిక బాగా చదివిందక్క. ఇంగ్లీషు రాని భూమి ఇది చెప్పిందైనా సరిగ్గా రాసిందో లేదో అని డౌటు. భూమికి ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడటం రాదు, కానీ చెప్పింది స్పష్టంగా రాయగలుగుతుంది. 4 రోజులాగితే రిజల్ట్స్ వస్తాయి కదా. ఇవాళ రాసిన సబ్జెక్ట్ కనుక ఫెయిల్ అయితే దానికి కారణం భూమి అనుకోవాలి. ఒకరిని అనుకోవడం తప్పిస్తే మీకు వేరే పని లేదనుకుంటా. మనం కులానికి రాజులమైతే భూమి గుణానికి రాజు. భూమి గుణానికి రాజు. గుణానికి రాజు. తన రక్తం నందిక ఒంట్లో ఎక్కాకైనా మార్పు వస్తుందనుకున్నాను గాని దీని బుద్ధి సరిగా లేనప్పుడు ఎంత చేసినా లాభం లేదని అర్థమైంది. నేనేం చేశాను నాన్నమ్మ? భూమి కాళ్ళు పట్టుకున్నావా? భూమి కాళ్ళు పట్టుకున్నావా? కాళ్ళు పట్టుకున్నావా? కనీసం చేతులు పట్టుకుని ఇవి కాళ్ళు అనుకొని కృతజ్ఞతలు చెప్పావా? లేదు, వాడుకుని వదిలేయటమే అంతేగా. భూమి అంటే కోపంగా ఉందని, తన రక్తం ఒంట్లో ఉండటానికి వీల్లేదని మళ్ళీ చేయి కోసుకున్నావనుకో చచ్చిపోతాం. చచ్చిపోతాం. ఇదైనా తెలుసా? కట్టుకుని వచ్చి ఆడిపోసుకోవడం కాదు. ప్రాణం పోసుకున్నాక రుణపడి ఉండాలి. అహం అడ్డొస్తే రుణమైనా తీర్చుకోవాలి, కక్ష తీర్చుకోరాదు. వీరయ్య అమ్మగారు, వీళ్ల ముందు చేతులు కడిగేసుకుంటే ఇంకో అర్థం వస్తుంది. ఆ ప్లేట్ తీసుకురా. అట్లాగే అమ్మగారు.
నువ్వు వెళ్ళవయ్యా శ్రీపతి. మేము ఏదో ఒకటి మాట్లాడుకోవాలి కదా. అక్కర్లేదు, పశ్చాత్తాపడితే చాలు. ఈయనకు కూడా లోకువైపోయాం. ఆ భూమికి ఏమైనా పిచ్చా? మరీ ఇంత మంచితనం ఉంటే చచ్చిపోదు. గ్రానీ అబ్బా కంగారు పడకే, మర్డర్ చెయ్యనులే. హ, అంత మంచితనం ఉంటే కష్టాలు ఎక్కువైపోయి నలిగిపోతుంది అని అంటున్నాను. హరి ఓం తత్సత్.